అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం కూలే ముందు దృశ్యాలు సీసీటీవీలో అక్కడ ప్రజెంట్ పెట్టి ఉన్న సీసీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. సో చూడండి, విమానం స్లోగా లెగుస్తుంది. మళ్ళీ ఇమీడియట్ అక్కడే రన్వేకి చాలా దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో చూడండి, అప్పటికే ధూళి పొగ అదంతా ఉంది. మెల్లిగా అది పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందకి దిగి క్రాష్ అయిపోయింది. భారీ విస్ఫోటనం కూడా జరిగింది అక్కడ. మనం ఈ సీసీ ఫుటేజ్లో క్లియర్గా చూడొచ్చు ఎలా జరిగింది ఏంటి. చూడండి, క్రష్ అనేది జరుగుతుంది, పడిపోతుంది ఏరోప్లేన్. ఇప్పుడు భారీ విస్ఫోటం అనేది చూడండి ఎంత భారీగా జరుగుతుంది. ఇది అక్కడ ఉన్న ఫుటేజ్లో టోటల్ రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ దగ్గరది కూడా మనం చూద్దాం. వెళ్తున్న తమ విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా తెలిపింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళ వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలం నుంచి బీసీ గడ్కేకర్ చరా మరిన్ని వివరాలను అందిస్తారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఇది ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం రెక్క. अहमदाबाद के मेघानी नगर एरिया में हम लोग प्रस्तुत మనం అహ్మదాబాద్ రెస్క్యూ ఆపరేషన్ చల్ రహా హై और लोग जो है ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక బిల్డింగ్ మీద విమానం కూలిపోయింది. మంటలు నార్పారు. ఈ ప్రాంతం రన్వేకు సమీపంలో ఉంటుంది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే విమానం క్రాష్ అయిందని అధికారులు చెబుతున్నారు. और रनवे के पास के एरिया पे यहाँ पर ये जो फ्लाइट है ये దానివల్ల మేఘానీ నగర్లోని ఐజీ క్యాంపస్ అనే ఈ ప్రాంతంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అంబులెన్సులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटियो